భాషా నైపుణ్యాలు గత డిఎస్సి ప్రశ్నలు. వాచకాభివృద్ధి దీనిపై ఆధారపడి ఉండును. ఆప్షన్ ఏ పరిసరాలు, ఆప్షన్ బి తల్లిదండ్రులు, ఆప్షన్ సి గురువులు, ఆప్షన్ డి పాఠశాల. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పరిసరాలు. వాచకాభివృద్ధి పరిసరాలపై ఆధారపడి ఉండును. నెక్స్ట్, ఉక్త రచన అనగా ఏమి? ఉక్త రచన అనగా ఏమి? ఆప్షన్ ఏ చూచి రాయుట, ఆప్షన్ బి చూడకుండా రాయుట, ఆప్షన్ సి ఒక విషయం నిర్ణయించుకొని మాట్లాడుట, ఆప్షన్ డి పైవేవి కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఒక విషయాన్ని నిర్ణయించుకొని మాట్లాడుట. అంటే స్వీయ అనుభవాల వ్యక్తీకరణ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, నన్నయ్య ఉభయ కవి మిత్రుడు అనే భాషణాదోషం ఈ క్రింది వానిలో ఈ కోవకు చెందినది. ఆప్షన్ ఏ భావదోషం, ఆప్షన్ బి వాగేంద్రియ దోషం, ఆప్షన్ సి భాషా దోషం, ఆప్షన్ డి ఉచ్చారణ దోషం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భావదోషం. నన్నయ్య ఉభయ కవి మిత్రుడు అనే భాషణా దోషం భావదోషం అని చెప్పుకోబడుతుంది. నెక్స్ట్, అతి సులువుగా భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యం. అతి సులభంగా భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యం. ఆప్షన్ ఏ శ్రవణం, ఆప్షన్ బి భాషణం, ఆప్షన్ సి పఠనం, ఆప్షన్ డి లేఖనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శ్రవణం. అతి సులభంగా భావగ్రహణకు తోడ్పడే భాషణం శ్రవణం. నెక్స్ట్, లేఖనాభివృద్ధి చర్యలో భాగంగా మేలుబంతి రాతలో ఈ క్రింది విధంగా మిక్కిలి ప్రయోజనకరం. ఆప్షన్ ఏ కుడివైపు నుండి ఎడంవైపు రాయించడం, ఆప్షన్ బి ఎడంవైపు నుండి కుడివైపు రాయించడం, ఆప్షన్ సి పై పంక్తి నుండి క్రింద పంక్తుల వైపు రాయించడం, ఆప్షన్ డి క్రింద పంక్తి నుండి పై పంక్తుల వైపు రాయించడం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి క్రింది పంక్తి నుండి పై పంక్తుల వైపు రాయించడం. నెక్స్ట్, కరము బదులుగా ఖరము అని పలకడం ఈ దోషం వల్ల కలుగుతుంది. ఆప్షన్ ఏ మహాప్రాణం బదులుగా అల్పప్రాణం పలకడం, ఆప్షన్ బి అల్పప్రాణం బదులుగా మహాప్రాణం పలకడం, ఆప్షన్ సి పరుషం బదులుగా మహాప్రాణం పలకడం, ఆప్షన్ డి సరళం బదులు పరుషం పలకడం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అల్పప్రాణం బదులుగా మహాప్రాణం పలకడం. ఖరము బదులుగా ఖరము అని పలకడం ఈ దోషం వల్ల ఏర్పడుతుంది. అల్పప్రాణం బదులుగా మహాప్రాణం పలకడం. నెక్స్ట్, గణేష్ బదులుగా గణేష్ అని పలకబడటం ఈ రకమైన ఉచ్చారణ దోషం. ఆప్షన్ ఏ అంతస్తాలను సరిగా ఉచ్చరించలేకపోవటం, ఆప్షన్ బి పార్శ్వకాలను సరిగా ఉచ్చరించలేకపోవటం, ఆప్షన్ సి కంపితం తాడితలను ఒకదానికి బదులుగా మరొకటి పలకడం, ఆప్షన్ డి ఊష్మాక్షరాలను ఒకదానికి బదులుగా మరొకటి పలకడం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఊష్మాక్షరాలను ఒకదానికి బదులుగా మరొకటి పలకడం. నెక్స్ట్, వాక్యాలను క్రమానుగతంగా మౌలికంగా కూర్చే రచన. ఆప్షన్ ఏ ఉక్తలేఖనం, ఆప్షన్ బి ఉక్తరచన, ఆప్షన్ సి దుష్టలేఖనం, ఆప్షన్ డి వ్యాసరచన. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉక్తరచన. వాక్యాలను క్రమానుగతంగా మౌలికంగా కూర్చే రచన ఉక్తరచన. నెక్స్ట్, ప్రకుప్పత్రస్తభట్లు అనే పదం పలికితే విద్యార్థిలో కలిగే నైపుణ్యం. ఆప్షన్ ఏ ఆత్మవిశ్వాసంలో కూడిన స్వయం అధ్యయనం, ఆప్షన్ బి దోషరహిత శ్రవణ సామర్థ్యం, ఆప్షన్ సి సౌష్ఠవంతో వ్రాయగలిగే లేఖనం, ఆప్షన్ డి సంయుక్తాక్షరాలు వేగంగా పలకగలిగినటువంటి ఉచ్చారణ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సంయుక్తాక్షరములు వేగంగా పలుకగలిగినటువంటి ఉచ్చారణ. నెక్స్ట్, శ్రీరామచంద్ర మహాభారతాన్ని అంగీకరించిన కవిత్రయంలో తక్కువ భాగం రచించిన వాడు తిక్కన్న అనే వాగ్దోషం. శ్రీరామచంద్ర మహాభారతాన్ని అంగీకరించిన కవిత్రయంలో తక్కువ భాగం రచించిన వాడు తిక్కన అనే వాగ్దోషం. ఆప్షన్ ఏ ఉచ్చారణ దోషం, ఆప్షన్ బి వాగుత్పత్తి దోషం, ఆప్షన్ సి భాషా దోషం, ఆప్షన్ డి భావదోషం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భావదోషం. నెక్స్ట్, శ్రవణ నైపుణ్యం పెంపొందించే ఉద్దేశం. శ్రవణ నైపుణ్యం పెంపొందించే ఉద్దేశం. ఆప్షన్ ఏ మౌన పఠనాభిరుచిని పఠనాభిరతిని విద్యార్థుల్లో కలిగించడం, ఆప్షన్ బి అక్షర రూపాన్ని సారూప్యతను తెలుసుకునేటట్టు చేయడం, ఆప్షన్ సి
అతి చిన్న ధ్వనుల్ని పెద్ద ధ్వనుల్ని కూడా అవధానంతో విని గుర్తింపజేయడం. ఆప్షన్ డి సభాకంపనం లేకుండా ధైర్యంగా మాట్లాడే శక్తిని కలిగించడం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అతి చిన్న ధ్వనుల్ని పెద్ద ధ్వనుల్ని కూడా అవధానంతో విని గుర్తింపజేయడం. నెక్స్ట్ అనునాసిక దోషానికి ఉదాహరణ. ఆప్షన్ ఏ యాప, ఆప్షన్ బి ఝూము, ఆప్షన్ సి కారణం, ఆప్షన్ డి ఈరయ్య. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కారణం. నెక్స్ట్ వాచక చర్యను పెంపొందించుటకు ఇది ఉపకరించును. ఆప్షన్ ఏ కథాకథనం, ఆప్షన్ బి దుష్టలేఖనం, ఆప్షన్ సి కాఫీ లేదా వరవడి, ఆప్షన్ డి కథనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కథాకథనం. నెక్స్ట్ అంతస్తాలను సరిగా ఉచ్చరించలేకపోవటం వలన ఏర్పడు ఉచ్చారణ దోషం. ఆప్షన్ ఏ జ్ఞానం, ఆప్షన్ బి అంత్రం, ఆప్షన్ సి విద్యార్థులు, ఆప్షన్ డి ఊరు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంత్రం. అంతస్తాలను సరిగా ఉచ్చరించలేకపోవటం వలన ఏర్పడు ఉచ్చారణ దోషం అంత్రం. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలి అనుకుంటే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.